హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, ఒడియాలు రెసిపీ చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ తో, ఎక్కువ హడావిడి అనేది లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే ఈ ఒడియాల ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్ కి నోటిఫికేషన్ కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ గానీ ప్రాసెస్ గానీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. చాలా క్రిస్పీగా టేస్టీ అయిన రెసిపీ చూపించబోతున్నాను. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా సింపుల్ అండి, అందరి ఇంట్లో ఉండేవే. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు నిండా పొడి బియ్యం పిండి వేసుకోండి. రేషన్ బియ్యంని మరపట్టించుకుంటాం కదా, ఆ బియ్యంని ఇలా తీసుకున్నానండి. 1 కప్పు బియ్యం పిండితో చాలా వడియాలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్సింగ్ బౌల్లోకి కప్పు పిండి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క గ్లాస్ వాటర్ని పోసుకుంటూ పిండిని పల్చగా కలుపుకోండి. దోశల పిండి కన్నా కూడా ఇంకా జారుగానే కలుపుకోండి. నేను తీసుకున్న కప్పు పిండికి 4 గ్లాసులు వాటర్ సరిపోయాయండి. మీరు పిండి క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి, చాలా జారుగానే కలుపుకోండి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా గరిటతో బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోండి. పిండి అనేది రెడీ అయ్యింది కదా. ఇలా మనం గరిటతో పిండిని చూసుకున్నట్లయితే ఇలా బాగా జారుగా అనిపించాలండి. ఆ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకుని మిక్సీ జార్ తీసుకోండి. దానిలోకి 2 అంగుళాల అల్లం ముక్క ఒకటి తీసుకుని సన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఒక 10-12 పచ్చిమిర్చి కూడా తీసుకుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు కూడా వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం వాటర్ కూడా పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. కొంచెం పెద్దగా వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకుని దానిలోకి వాటర్ని యాడ్ చేయండి. 1 కప్పు పిండికి నేను 5 గ్లాసులు వాటర్ పోసానండి, అంటే 5 కప్పుల వాటర్ పోసాను. 5 నుంచి 6 కప్పులైనా పోయొచ్చండి. వాటర్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే మనకి ఉడుకుతున్నప్పుడు అవి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు వాటర్ బాగా కాగటం స్టార్ట్ అయ్యింది కదా, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యపిండి బ్యాటర్ని ఒకసారి గరిటతో బాగా కలుపుకొని ఆ గిన్నెలో ఉన్న బ్యాటర్ని అలా కాగించుకున్న వాటర్లో పోసేసుకుని గరిటతో కలుపుకుంటూ వేసుకోండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, గల్లు ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా అలా ఉడికించబోతున్న పిండిలో వేసేసుకుని గరిటతో బాగా కలుపుకుంటూ ఉడికించండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు వేసుకోండి. ఈ వడియాల పిండికి ఉప్పు అనేది ఎక్కువగా పట్టదండి, ముందుగా కొంచెం తక్కువగానే వేసుకోండి. బాగా ఉడికిన తర్వాత చివరిగా సరిపోకపోతే వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి. గరిటతో ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉడికించండి. ఉడుకుతున్న కొద్దీ బ్యాటర్ అనేది చిక్కగా వస్తుందండి. ఈ విధంగా ఉడికించండి. ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసాం. ఇవన్నీ అందరి ఇంట్లో ఉండేవే కదా, చాలా సింపుల్గా అప్పటికప్పుడే ఈ ఒడియాల ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. పిండి ఉడుకుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఉడికించుకుని రెడీ చేసుకోండి. పిండిలో ఉప్పు అనేది ఎక్కువగా పట్టదండి, తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. మరి ముందుగానే ఎక్కువ వేసామంటే తినేటప్పుడు అస్సలు ఇష్టం అనిపించదు. అందుకే ముందుగా బాగా తక్కువగానే సాల్ట్ వేసుకుని ఉడికించండి. మొత్తం కూడా ఇలా చిక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. దానిని వాటర్లో బాగా ముంచి
బాగా తడిసిన తర్వాత వాటర్ అన్ని పిండేసుకుని ఇలా పల్చగా వెడల్పుగా వేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా పల్చగా వేసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక్కొక్క టేబుల్ స్పూన్తో కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ అలా తడుపుకుని ఆరవేసుకున్న క్లాత్ మీద ఇలా వేసుకోండి. మనం ఇలా కొంచెం చిక్కగా వేసుకున్నట్లయితే ఆరిన తర్వాత పలుచగా వచ్చేస్తాయండి. మరి ముందుగానే పలుచగా వేసుకున్నారంటే మనం క్లాత్ నుంచి ఓపెన్ చేసుకునేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి. అందుకే కొంచెం చిక్కగానే బ్యాటర్ని కొంచెం చిక్కగా ఉడికించుకుని ఇలా చిక్కగా పెట్టుకున్నారంటే వడియాలు అనేవి కరెక్ట్గా ఎండుతాయి. ఇలా మనం ఉడికించి రెడీ చేసుకున్న పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా క్లాత్ మీద మొత్తం కూడా వేసుకోండి. ఆ క్లాత్ని ఎండలో ఆరబెట్టుకోండి. 2 రోజులు బాగా ఆరనివ్వండి. నేను ఉడికించిన పిండికి ఇలాంటి క్లాత్తో 2 క్లాతులు వచ్చేయండి. టవల్స్ మీద పెట్టాను, వైట్ టవల్స్ మీద పెట్టాను. ఆ కప్పు పిండికి కూడా ఇలాంటి క్లాత్స్ 2 యూజ్ చేశానండి. 2టికి సరిపోయాయి. ఇప్పుడు ఆరిన తర్వాత క్లాత్ని వెనక వైపుకి టర్న్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఇలా చేతిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని తీసుకుంటూ ఇలా క్లాత్ మీద స్ప్రింకిల్ చేయండి. ఇలా చల్లుతున్నట్లుగా చేయండి. వాటర్ని కొంచెం కొంచెంగా చల్లండి. ఈ వాటర్తో క్లాత్ మొత్తం కూడా తడిసేలా ఇలా మడత పెట్టుకోండి. ఇలా మనం క్లాత్ని మడత పెట్టి అద్దుకున్నామంటే క్లాత్ మొత్తం కూడా పొడి అనేది ఏమీ లేకుండా మొత్తం అంతా తడిగా ఉంటుందండి, తడుస్తుంది. ఈ విధంగా తడుపుకున్నామంటే వడియాలు అనేవి ఓపెన్ చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. వడియాలు ఒలిచే ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుందండి మనకి. ఈ విధంగా తడుపుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి పట్టుకుని ఎలా ఓపెన్ చేసామంటే చూసారా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. కాటన్ క్లాత్ అయితే ప్రాసెస్ అంతా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఓపెన్ చేసుకుని ప్లేట్లో వేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. మీ అందరికీ నచ్చేలా ఉంటాయి. ఇలా ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న వడియాలన్నీ కూడా ఓపెన్ చేసుకుని ప్లేట్లోకి వేసుకోండి. క్లాత్ని తడుపుకుని మనం వడియాలని ఓపెన్ చేసుకున్నాం కదా. వడియాలు అనేవి కొంచెం తడితడిగా ఉంటాయండి. వీటిని ఒక పూట అంతా కూడా ఎండలో ఆరబెట్టుకోండి. ఆరిన తర్వాత ఈ విధంగా వస్తాయి. ఇలా బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా కూడా మనం వీటిని రైస్లోకి సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఈ కప్పు కొలతతో ఎంత పిండైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా హడావిడి అనేది ఏమీ లేకుండా ఎక్కువ శ్రమ అనేది లేకుండా చక్కగా వడియాలను రెడీ చేసుకోవచ్చండి. ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం అంతా నిలువ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వీటిని వేసుకున్నామంటే కరెక్ట్గా ఫ్రై అవుతాయండి, లేదంటే మాడిపోతాయి. ఇలా బాగా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ ఆయిల్ నుంచి తీసేసుకోండి. ఈ విధంగా చేసుకున్న వడియాలని పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు కానీ, రోటి పచ్చళ్ళను రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు కానీ, నిలువ పచ్చళ్ళను కలుపుకొని తింటున్నప్పుడు కానీ సర్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లేవని అడిగినప్పుడు కూడా అప్పటికప్పుడే మనం 2 నిమిషాల్లో ఈ వడియాలని ఫ్రై చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. ఇంకా రెడీ అయిపోయాయి చాలా చాలా టేస్టీగా ఉండే బియ్యపిండి వడియాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.
నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.